ధనుర్మాసం శివ ప్రాశస్త్యం. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం నాడు మహాదేవుడు అగ్నిలింగంగా అరుణాచలంలో వ్యక్తమైనాడని శైవ పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలోని ఒకానొక సోమవారం నాడు శివ పార్వతుల కళ్యాణం జరిగిందని శివపురాణ వచనం. ఉషకాలంలో శివార్చన వైశిష్ట్యాన్ని కూడా పురాణాలు పేర్కొన్నాయి. అత్యంత ప్రాచీన కాలం నుండి నేటి వరకు వైదిక శైవ సిద్ధాంతానుసారం తమిళనాట శైవాలయాలలో ఉషక్కాల పూజ జరుగుతుంది. ఆ సమయంలో మాణిక్యవాచకుని తిరువెంబావై తిరుప్పలి ఎలుచ్చి పఠనం చేయడం కూడా ఆనవాయితీ. అయితే వైష్ణవం కూడా శ్రీ రామానుజుల పరంపర ద్వారా దక్షిణాదిలో వ్యాప్తి చెందింది. తిరుప్పావై ఇక్కడ వైష్ణవాలయాలలో పారాయణ చేయడం అలవాటైంది. కానీ ఆ ప్రచార ధాటిని తమిళ శైవ మతం అవలంబించకపోవడం చేత ఇక్కడ శివాలయాలకు తిరువెంబావై తెలియదు. తిరుప్పావై తిరువెంబావై రెండు ఆవశ్యక పఠనీయాలుగా ప్రపంచ వ్యాప్తి చేసినది కాంచి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఆ స్వామివారి చరణాలకు ధ్యానిస్తూ వారిని హృదయానుసారంగా ఈ ఉభయ గ్రంథాలను ఈ ధనుర్మాస సమయంలో పారాయణం చేసుకుందాం. శుభ ఫలితాలను పొందుదాం.